జీవితాంతం కుటుంబం కోసం, సమాజం కోసం ఎన్నో త్యాగాలు చేసిన వయోవృద్ధులు అండగా నిలవటం ప్రతి ఒక్కరి బాధ్యత. వృద్ధుల ఆశీస్సులు పొందడం మన అదృష్టంగా భావించాలని, వారికి అందించే ఆప్యాయత, గౌరవం, సేవే నిజమైన మానవత్వానికి నిదర్శనమని మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాసరావు అన్నారు. రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాసరావు బున్ని పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు జన్మదిన కేక్ కట్ చేసి అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు రామునాయుడు, అంకన్రెడ్డి మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. వృద్ధులకు అండగా నిలవడం, వారి సంక్షేమానికి తమ వంతు సహకారం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిరియాల కొండబాబు, బల్లంకరాజు, కుమార్, సత్తిబాబు, సీతారామం, బుజ్జి, తొమ్మలపల్లి బుజ్జి, పి ఎల్లనాయుడు తదితరులు పాల్గొన్నారు. సానా సతీష్ బాబు గారు జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయన చేయవలసింది ఏంటంటే సేవా కార్యక్రమం చేయమన్నారు. ఫ్లెక్స్లు కట్టొద్దన్నారు. లేక మీరు బ్లడ్ డొనేషన్ కానీ, తర్వాత ఫ్రూట్స్ వృద్ధులకి పళ్ళు పంపిణీ కానీ, లేని వాళ్ళకి ఏదైనా చీరలు, జాకెట్లు, లేకపోతే దుప్పట్లు, అలాగే మా బున్నెని గారి ఆధ్వర్యంలో ఈరోజు మా ఆఫీస్ నుండి 1000 మంది పైగా భోజనాలు ఏర్పాటు చేశారు. తర్వాత వికలాంగులకి అనేక కార్యక్రమాలు చేశారు. వాళ్ళందరూ దగ్గరుండి చూసి మా బున్నెన్ని గారి ఆధ్వర్యంలో సతీష్ అన్న గారి ఆదేశాల మేరకు మేము ఎంతో సేవ చేస్తున్నాం. మీరు కూడా ఆయన ఆచరణలో నడుచుకోవాలని, ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము అందరూ నడుచుకుంటామని, ఆయన పుట్టినరోజులు ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటామని